ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి నేతలు హాజరయ్యారు. టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నుంచి బాలశౌరి హాజరు కాగా వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, గురుమూర్తి హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలుంటాయి. దీంతో ఈరోజు కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తుంది. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. దీంతో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, ఇక రేపటి నుంచి జరిగే సమావేశాలు ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందనుకోవాలి? కేంద్రం ఏ విధంగా సన్నద్ధమవుతోంది? అధికార ప్రతిపక్షాల వ్యూహాలు ఎలా చెప్పుకోవచ్చు? సతీష్, ఏదైతే పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి, దాదాపు అంటే ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 21వ తేదీ వరకు. అయితే ముఖ్యంగా మనకు ఈ 1 మంత్లో దాదాపు 21 రోజులు మాత్రమే పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. కానీ ఇక్కడ మనకు 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగేటటువంటి ఏదైతే కార్యక్రమాలు అనుకోవచ్చు, ఈ కార్యక్రమాల్లో ఎటువంటిది కూడా మనకు అప్డేట్స్ అనేది పెట్టలేదు. మొత్తం మీద మాత్రం నెల రోజుల్లో మాత్రము పార్లమెంట్ సమావేశాలకి షెడ్యూల్, వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది. అయితే ముఖ్యంగా మనకు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగేటటువంటి మొదటి పార్లమెంట్ సమావేశాలు. అయితే పార్లమెంట్ సమావేశాల కన్నా ముందుగా ఏదైతే ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతిపక్షాలంతా కూడా కోరిన పక్షంలో కూడా ఎక్కడా కూడా ప్రభుత్వము ఒక ప్రకటన, అంటే దాదాపు పార్లమెంట్ సమావేశాలు మనకు 10 రోజులు 15 రోజుల ముందుగా ఒక డేట్ అనేది డిక్లేర్ చేస్తారు. కానీ మొదటిసారిగా దాదాపు 47 రోజుల ముందుగానే పార్లమెంట్ సమావేశాలకు డేట్ డిక్లేర్ చేయడం జరిగింది. దీనితో ఏదైతే ప్రతిపక్షాలు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని మేము కోరాము, కానీ మీరు వర్షాకాల సమావేశానికి సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్ సమావేశాల డేట్ను ప్రకటించారు, ఇప్పుడు మీరు అంటే మేము ప్రశ్నించడము మొదలు పెట్టాము, కానీ మీరు తప్పించుకున్నారు. కానీ పార్లమెంట్ సమావేశానికి వర్షాకాల సమావేశంలో మాత్రము ఖచ్చితంగా మేము ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది, వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, కీలకమైనటువంటి ఇండియా కూటమి వ్యాఖ్యలు చేసింది. అయితే నిన్న ఏదైతే మనకు పార్లమెంట్ సమావేశాలకు ముందుగా జరిగేటటువంటి ఆనవాయితీ అనుకోవచ్చు, పార్లమెంట్ సమావేశాలకు ముందుగా జరిగేటటువంటి ఆల్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దాదాపు మనకు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ అటెండ్ అయినట్లు కూడా అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే దాదాపు మనకు 2 పార్టీల నుంచి, అటు టీడీపీ పార్టీ నుంచి కూడా మనకు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. తర్వాత వైసీపీ నుంచి కూడా మనకు పిల్లి సుభాష్ చంద్రబోస్, తర్వాత గురుమూర్తి ఎంపీ ఇక్కడ ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సురేష్ రెడ్డి ఇక్కడ హాజరైనట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇటు జనసేన పార్టీ నుంచి బాలశౌరి ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో అటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, తర్వాత వివిధ పార్టీల నేతలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటిది మనకు ఏదైతే శరద్ పవార్ పార్టీకి సంబంధించినటువంటిది సుప్రియ సూలెకి సంబంధించినటువంటి హాజరైనట్లు కూడా సమాచారము. అయితే ముఖ్యంగా ఈ పార్టీలకు సంబంధించినటువంటి అంటే ఏదైతే పార్లమెంట్ సమావేశాల కన్నా ముందుగా కూడా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసేటటువంటిది ముఖ్య ఉద్దేశము. ఈ సమావేశాల్లో అన్ని పార్టీలు కూడా సహకరించాలి, ప్రత్యేకమైనటువంటి బిల్లులను ప్రవేశపెడుతున్నాము, అన్ని పార్టీల సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నదే ముఖ్యంగా ఈ రోజు జరగబోయేటటువంటి పార్టీ సమావేశానికి ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి సంబంధించినటువంటి నిన్న ఏదైతే ఇండియా కూటమి ప్రత్యేకంగా ఏదైతే వర్చువల్ మీటింగ్ సమావేశంలో జరిగిందో ప్రశ్నల పరంపరను మాత్రం ప్రారంభించింది. అంటే ప్రశ్నల పరంపరను ఏదైతే ప్రత్యేకంగా కూడా సమావేశంలో అటు
లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. అన్ని పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటిది అన్నది చాలా కీలకమైనటువంటి మెసేజ్ కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే మనకు పార్లమెంట్ సమావేశంలో ఒక ఊహ రచనతో ముందుకు వెళ్ళాలి అన్నది మాత్రం ఒక పకడ్బందీగా ముందుకు వెళ్ళాలన్నది మాత్రం నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నల పరంపర ప్రారంభించింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు మొట్టమొదట మనకు వినిపించేటటువంటి ప్రశ్న, ఏదైతే ట్రంప్ కొన్ని రోజుల క్రితం 5 చాలా అంటే శక్తివంతమైనటువంటి యుద్ధ విమానాలు నష్టపోయింది అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అదే విధంగా ఇదే వ్యాఖ్యలు కూడా పాకిస్తాన్ కూడా చేసినటువంటిది. నిజంగానే మనకు మన దేశానికి సంబంధించినటువంటి ఏదైతే 5 యుద్ధ విమానాలు నష్టపోయాయా అన్నది రెండో ప్రశ్న. మూడవది ఏదైతే మనకు ఎస్సీ ఎస్టీకి కూడా చాలా అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించినది అనుకోవచ్చు, అన్ని అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాలు అనుకోవచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే దురాక్రమణలు అనుకోవచ్చు, మొత్తం మీద కూడా వీటన్నిటి కూడా చర్చించాలి అన్నది మాత్రము ఒక మూడవ అంశం. అయితే ఇక్కడ మనకు కీలకంగా కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినపై పూర్తి అప్డేట్ తో మాకు సమాధానాలు ఇవ్వాలి అన్నది మాత్రము ప్రత్యేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇటు ఇండియా కూటమి కోరేటటువంటి ప్రశ్న. అంతేకాకుండా మనకు ఏదైతే బీసీకి సంబంధించినటువంటి కుల వర్గీకరణకు సంబంధించినది, దీనిపై కూడా ప్రత్యేకంగా రాహుల్ గాంధీ దీనిపై చర్చిస్తారంటూ కూడా ఏదైతే మనకు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యంగా బీహార్ లో జరుగుతున్నటువంటి ఎస్సీఆర్ ఏదైతే మనకి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి దీనిపై కూడా చర్చపై గట్టిగా పట్టుపట్టేటటువంటి అవకాశం ఉంది. దీనిపై కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రం జరిగేటటువంటి 21 రోజుల పాటు జరిగేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో మాత్రము కీలకమైనటువంటి ప్రశ్నల పరంపర ఉండబోతుంది. దీనిని ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వము ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చు ఊహ రచనతో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా కూడా దీనికి తగ్గట్టుగానే ప్లాన్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంది. అంతేకాకుండా ఈ సమావేశాల్లో ముఖ్యంగా 8 బిల్లులను కూడా ప్రవేశపెడుతున్నారు అన్నటువంటిది కీలకమైనటువంటి సమాచారము. మొత్తం మీద మాత్రం జరిగేటటువంటి రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి పార్లమెంట్ సమావేశాలు వచ్చే నెల 21 వరకు కూడా జరగబోతున్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.